సీనియర్ నాయకులు, దొంగ సీనియర్ నాయకులు, ఈ గెస్ట్ హౌస్ సీనియర్ నాయకుల సంగతి పక్క పెట్టేసేయండి. సీనియర్ నాయకులు మన కొత్త తరాన్ని ఆశీర్వదించడం అనేది నేర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి వాళ్ళు ఇద్దరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు వాళ్ళకు. మీకు సంగమేశ్వర జాతకం మీకు అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో ఆయన నడిపించినటువంటి కుటుంబ రాజకీయాల నుంచి వాళ్ళు తన్నిలో కొడితే మేము ఏదో రాజకీయంగా ఆయనకు స్థానం కల్పించినాము. ఆ స్థానాన్ని నిలబెట్టుకోకుండా మళ్ళీ అదే చేస్తే మేము కూడా నిలబొట్టేసినాము. ఆయన యొక్క ఇష్ట వ్యవహార శైలి అంతా మీకు తెలిసిన, దాని గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో చీడపురుగు రాజకీయాలు నడవవు కాబట్టి చీడపురుగులను తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత అరవింద్ ద్వారా గంగారాము మళ్ళీ ఏదో కుటిల నీతి, మన వంచితమైనటువంటి రాజకీయాలు చేయాలని చెప్పి చూస్తున్నాడు. గత సంవత్సరం నవంబర్లోనే మన అరవింద్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ విషయము డిసిసి అధ్యక్షులు స్పష్టంగా పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం కూడా జరిగింది. కానీ మళ్ళా నేను ఏదో పోస్ట్ తెచ్చుకొని నేను చేస్తున్నా, పనికిరాని పోస్టులు తీసుకొని నేను చేస్తున్నా అని చెప్తున్నాడు. ఎమ్మెల్యే, కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే, నేను కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ కాబట్టి నా అనుమతి లేకుండా ఏ పదవులు రావు, ఏ పదవులు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా అవి చెల్లవు అనే విషయం అందరికీ స్పష్టంగా తెలవాలి. వాళ్ళిద్దరు పోయి అక్కడ హల్చల్ చేయడము. తర్వాత ఇక ఇంకొక నాయకుడు, మీ బిచ్చుకుందకు సంబంధించిన నాయకుని చరిత్ర నాకు తెలియదు, కానీ నిజామాబాద్ మన జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ గోడలకు అన్ని విషయాలు తెలిస్తే మీరు పోయి విలేకరులు గోడలకు అడగండి. ఆయన అలా నడిపించినటువంటి వ్యవహారాలు అన్ని బయటపడతాయి. కాబట్టి ఆయనకి ఏం పదవి, ఒక పదవి ఖాళీ ఉంది. మన నిజామాబాద్ జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ వాచ్మెన్ పదవి ఖాళీ ఉంది. ఆ పదవి కావాలంటే ఇప్పిస్తా, అక్కడ పోయి చేసుకోమని చెప్పి అన్ని పనులు అయిపోతాయి. ఇక మిగిలింది ఎవరున్నారు, ఇక వేరుల గురించి, వేరుల చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నేను గెలవగానే ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటంటే వ్యాపారస్తులను, విద్యా సంస్థలను కూడా ఫోన్ చేసి లంచాలు, డొనేషన్లు అడగడం ప్రారంభించాడు. ఈ రోడ్డు మీద చిన్న చిన్న ఛాయ్ దుకాణాలు, హాకర్స్, బిస్కెట్లు, చాక్లెట్లు అమ్ముకున్న వాళ్ళని పిలిచి రోజు ఒక 100 రూపాయలు తెచ్చియండి, లేకపోతే మీ దుకాణాలు బంద్ చేస్తా అని చెప్పేసి ఖ్యాతి మీ బిచ్చుకుందా వ్యాపార కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క చరిత్ర. అసలు దగ్గర కాంగ్రెస్ పార్టీ నేను కాదు కదా, కాంగ్రెస్ పార్టీ నిఖచ్చైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరి దగ్గర పెట్టు. దాని గురించి తాటాకు సప్పుళ్లకు నేను భయపడని కాదు. నేను ఏఎంసీ సెలక్షన్ ప్రక్రియ ప్రారంభించినప్పుడే నాకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు హెచ్చరించారు, లక్ష్మీకాంత్ చాలా ఉన్నతమైనటువంటి పని చేస్తున్నావు కానీ దానికి ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది, మరి జాగ్రత్త అంటే అన్న తప్పకుండా. ఎందుకంటే మంచి అనేది ఏదో ఒక చోట స్టార్ట్ కావాలి. దానికి నేను బలి అయినా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది యజ్ఞం లాంటి ప్రక్రియ. నేను యజ్ఞం చేస్తున్నా ఈ టైంలో. ఇప్పుడు యజ్ఞం కొరకు మన చరిత్రలో కూడా చూసినాము, భంగం కలిగించడానికి రాక్షసులు వస్తూనే ఉంటారు. కాబట్టి ఈ రాక్షస మూకకు భయపడే విషయం లేదు, ఈ తాటాకి చప్పుళ్లకు నేను భయపడే ప్రసక్తి లేదు. నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు మన సౌజన్య లాంటి నిరుపేద కుటుంబంలో చదువుకున్న ఆడపిల్లకు నేను మార్కెట్ కమిటీ పదవి ఇచ్చిన, దాని కొరకు నాకు ఎట్లాంటి మూల్యం చెల్లించడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. గోపాల్ రెడ్డి గారి కోడలు పక్క ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడింది, అద్భుతంగా మాట్లాడింది. ఆమెకు అన్ని రకాలుగా ప్రశ్నలు, నేను కూడా ప్రశ్నలు అడిగిన. వ్యవసాయం అంటే ఏంది, వ్యవసాయ మార్కెట్ అంటే ఏంది, వ్యవసాయ మార్కెట్లో ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, ఎట్లా చూస్తావు, ఎట్లా వ్యవహరిస్తావు, ఇప్పుడు నువ్వు 24 గంటలు ప్రజలకు నువ్వు అందుబాటులో ఉండాలి అని స్పష్టంగా మాట్లాడి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రజాస్వామ్యంలోనే, ఈ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక నామినేటెడ్ పోస్టుకు ఓపెన్గా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసినటువంటి ఘనత మన జుక్కల్ నియోజకవర్గ ప్రజలు గర్వించదగినటువంటి చర్య నేను తీసుకోవడం జరిగింది. ఢిల్లీ నుండి, జార్ఖండ్ నుండి, మహారాష్ట్ర నుండి ప్రశంసలు వస్తూ ఉన్నాయి. సో ఆ ప్రశంసలను మొత్తం నేను జుక్కల్ నియోజక ప్రజలకు అంకితం చేస్తా. ఒక సిస్టమ్ని నేను సెట్ చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా సిస్టమ్ సెట్ చేస్తుంటే ఈ దగుల్బాజీలు, దళారులకు బాధ అవుతుంది. ఆ బాధ వాళ్ళకి అవుతుంది, కానీ నా ప్రజలకు, నా నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ సమ్మతం ఉంటుంది. వాళ్ళకు కాంగ్రెస్ కార్యకర్తలకు మీద ఈగ వాళ్ళినా కూడా నేను ఉన్నానని చెప్పేసి విషయం ప్రతి కార్యకర్తకు తెలుసు. ఆ విషయం మరొకసారి నేను స్పష్టం చేస్తున్నా.